Hey, I've seen this one. This is a classic. ప్రాణం పోతుంది కదా, పోయేటప్పుడు నిశ్చింతగా పోవాలమ్మా. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, గుర్తుపెట్టుకోండి. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, అందరూ నవ్వారు. మనం వెళ్ళిపోయేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, అందరూ ఏడుస్తారమ్మా సహజంగా. అది జీవితం, అది జీవితం. సరిగ్గా దీనికి రివర్స్. మనం పుట్టినప్పుడు మనం ఏడిచాం, అందరూ నవ్వారు. తల్లి సహా, బంధువులు సహా అందరూ నవ్వారు, కేరింతలు కొట్టారు. అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది. మరి మనం ఏడిచాం. అంటే పోయేటప్పుడు మనం నవ్వాలి, ఆనందంగా వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏడవాలి. అంటే ఏడుస్తున్నారంటే అర్థమేంటి? ఏదో మంచి చేసాం మనం, అయ్యో వెళ్ళిపోతున్నాడని ఏడుస్తున్నారు. దుర్మార్గం చేసిన వాడి గురించి ఏమనుకుంటారు? అమ్మయ్య అనుకుంటారు. కొందరు పోతే అయ్యయ్యో అంటారు, కొందరు పోతే అమ్మయ్య అనుకుంటారు, పైకి అనరుగా. అలాగనే మృత్యువును కోరుకోవలసిన పని అనేది ఇక్కడ ఎలాగూ వస్తుంది. వెల్కమ్ టు డెత్. వచ్చేటప్పుడు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఈవేళ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే. మా అమ్మ చూసింది 20 ఏళ్ళు నా వైభవాన్ని, నా తండ్రి చూడలేకపోయాడు. నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా, భయపడ్డావయ్యా. నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా, నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా. నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడు చూడ్డానికి నువ్వు లేవు కదా, ఈ దుఃఖం ఎవడు తీరుస్తాడంటే. ఆయన వద్దన్న పని చేశాను నేను. ఆయన బైపీసీ చదువు, డాక్టరు, ఇంజనీరు అన్నాడు. నాకు తెలుగే కావాలన్నాడు. పట్టుదల, పిచ్చి పట్టు, నాకు తెలుగు కావాలి. నేను ఏం చేసుకున్నా మంచిది. స్కూల్ మాస్టర్ అవుతావరా, అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి, నాకు తెలుగు పద్యాలు. తెలుగు పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు. ఈవేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి. నా తండ్రి చూడటానికి మనం గుడి కడతాం, ఆరాధిస్తాం, ఆయనకి ఏదో చేయిస్తాం, దండేస్తాం, ప్రదక్షిణం చేస్తాం. ఎందుకు? ఆ అమ్మాయి నా ప్రేమలో పడేలా చూడు, నేను తర్వాత గోతులో పడేలా చూడు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, డబ్బు ఉన్నా లేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా, పదవులు పీఠాలు ఉన్నా లేకపోయినా, అత్యున్నత పీఠం మీద కూర్చున్నా, అన్నవరం మెట్ల మీద కూర్చున్నా, ఒకేలా ప్రేమించగలిగినటువంటి మిత్రుడు ఉంటే ఆ జీవితంలో వాడు అదృష్టవంతుడు కింద లెక్క. I've seen this one. This is a classic. 3వ తరగతి 4వ తరగతి 10th క్లాస్ అవ్వాలి, అది అడ్డం, పెద్ద అడ్డం అనమాట. ఈ తల్లి బెంగ. ఇంకా ఆ 10th క్లాస్ కూడా అయిపోయింది అనుకోండి, ఇంటర్మీడియట్ ఎంసెట్ లో సీట్ రావద్దు, లేకపోతే మరి అలాగే భవిష్యత్తు ఏముంది అసలు. అందుకే టెక్నో స్కూల్లో చేర్పించారు, 2 ఎకరాలు అమ్మేసి చేర్పించారు. ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి, మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ EEE రాలేదు. మధ్యలో DDE అని ఏదో వచ్చింది, EEE రాలేదు. అది రావద్దు. EEE కూడా వచ్చేసింది కూడా బాగుందండి, మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి, ఇంజనీరింగ్ అవ్వాలి కదండి, క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి, ఉద్యోగం రావాలండి. అది క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి, TCSలో రాలేదండి, CTSలో వచ్చింది. TCSలో కూడా ఉద్యోగం వచ్చాక మనం పలకరించి ఏమమ్మా మీ వాడికి TCSలో వచ్చింది కానండి, ప్యాకేజీ ఎంత బాగుండలేదు. ప్యాకేజీ కూడా సరే అయ్యాక మీ వాడికి 40 లక్షల ప్యాకేజీ ఏకంగా నెలకి 3 లక్షలు పైన పడిందమ్మా, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది కదా. ఏమిటోనండి ఇవన్నీ వేసరికి 30 ఏళ్ళు వచ్చే మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు. ఏదో మొత్తం మీద కష్టపడి గంట దగ్గర బొంతను ఒక దాన్ని తీసుకొచ్చి కట్టి పారేశాక, పెళ్లి కూడా ఈ క్యాటరింగ్ పెట్టాక మనం భోజనానికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసేసారండి అంటే బాగుందండి, బాగుంటుంది, దంపతులు బాగుండాలి కదండి. మళ్ళీ అది కూడా ఇక్కడ పెళ్లినాడే సెంటిమెంట్, మన కాలం కాదండి ఏంటో. అందుకని వాళ్ళు కూడా బాగున్నాక 2 ఏళ్ళు కలిసాక 3 ఏళ్ళు అయ్యాక ఏమంటే మీ కొడుకు కోళ్ళు అంతా బాగున్నారంటే అంతా బాగానే ఉన్నారని ఏటో మా కోడలు నీళ్ళు వేసుకోలేదండి. ఇంకా అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకుండా